హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సరదానగర్లో ఉన్నాము. శివరాజ్ అన్న ఫాము మార్కెట్ పక్కకే ఉంటుంది. ఇది సరదానగర్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ ఉంటుంది శంషాబాద్. ఇంకా షాద్ నగర్ నుండి ఒక 7 కిలోమీటర్లో అన్న ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీకు ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే దొరుకుతాయి. ఒక రోజుకి 14 లీటర్ల నుంచి 25, 26 లీటర్ల మిల్కింగ్ ఇచ్చిన ఆవులు కూడా అన్న దగ్గర దొరుకుతాయి. ఆల్రెడీ సరదానగర్ లో కూడా వీళ్ళు సంతలో కూడా అమ్ముతారు. వీళ్ళ ఫామ్ దగ్గర వస్తే మనం మిల్కింగ్ కూడా చూసుకోవచ్చు. మనం వీళ్ళ ఫామ్ లో కూడా ఆవులన్నీ ఒక 2 గంటలు 3 గంటలు ఉండి చూసుకోవచ్చు. మార్కెట్లో అయితే తొందర ఉంటది కాబట్టి మనము చూడడానికి అంత ఉండదు. అదే ఫామ్ దగ్గర ఉంటే మొత్తం క్లారిటీగా చూసుకోవచ్చు. ఆవుల గురించి అడుగుదాము. అన్న దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? మొత్తం 15 ఆవులు దాకా ఉన్నాయి. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. అన్న, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయన్న? ఇప్పుడు ప్రజెంట్ మన తన 15 దిగినాయి. ఓకే. 3 పోయినాయి, 12 ఉన్నాయి అన్న. 3 పోయినాయి, 12 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే. ఇప్పుడు ఉన్న మొత్తం హెచ్ఎఫ్ ఏవేవి బ్రీడ్లు ఉన్నాయి? హెచ్ఎఫ్ క్రాస్ ఉందన్న. హెచ్ఎఫ్ క్రాస్లు ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి. ఓకే అన్న. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారన్న? ఇవి మహారాష్ట్రకి వెళ్ళొచ్చినాయి మనకు. ఈ లోడ్ మహారాష్ట్రకి వెళ్ళొచ్చిందన్న. బెంగళూరు, ఇంకా మీకు బెంగళూరు కానీ, తమిళనాడు కానీ, చింతామణి కానీ, ఏ ఇయర్ మొత్తం మనం ఎక్కడైనా తిరుగుతామన్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మహారాష్ట్రకి వెళ్ళొస్తున్నాను మనకు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చింది. అన్ని సెట్ అయితే అన్నీ వెదర్కి మనకు సెట్ అవుతాయి. ఓకే, సెట్ అవుతాయి, ఖచ్చితంగా కన్ఫర్మ్ సెట్ అవుతాయి. కాకపోతే పోయినాక ఒక 10 రోజులు మాత్రం కంటిన్యూగా జర మంచిగా చూసుకోవాలన్నమాట. ఓకే. ఇది 4 పనుల తరపు. 4 పనులు అది. ఓకే. రేట్లు ఏ విధంగా ఉంటాయన్న మన దగ్గర? ఆవును బట్టి రేటు అదే స్టార్టింగ్ నుంచి 80,000 నుంచి స్టార్టింగ్ ఉంటది. ఓకే. 1,20,000 వరకు ఉంటది. 1,20,000. 4 పళ్ళు మీద ఉంది. ఎంత మిల్కింగ్ ఉంటదన్న? ఇది 12 లీటర్ గ్యారంటీ ఇచ్చింది మనకు. పూటకు 12 లీటర్. 24 లీటర్ రోజుకి చూడుకోవచ్చు. డెలివరీ ఆనికి ఎంత టైం పడుతుంది అన్న? 10 డేస్ పడుతుంది. 10 డేస్. కింద దింప 4 పనుల మీద ఉంది. సెకండ్ లాక్టేషన్ అన్న? అవునన్న. ఓకే. 24 లీటర్ పాలు. కండిషన్ చూసుకోవచ్చు. ఒక 10 డేస్ ముందు చూసుకోవాలి. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్నది? 10 డేస్ పడుతుంది ఖచ్చితంగా. 10 డేస్ లో డెలివరీ అవుతుంది. ఓకే. ఓకే, కట్టేయండి అన్న. చూసుకోండి అన్ని మనము ఇక్కడ రొమ్ములన్నీ చూసుకోవచ్చు. అన్ని చూసుకున్నారు. ఈయన దానికైతే పాలు గ్యారెంటీ, ఈయన దానికైతే సన్లు గుడ్లమాయి 2. ఓకే. ఎక్స్చేంజ్ ఇస్తారా? ఎక్స్చేంజ్ ఇస్తాం. డబ్బులు రిటర్న్ ఏముండదు, ఎక్స్చేంజ్ ఇస్తాం. వేరే ఆవును తీసుకుని ఆవును ఇస్తాం అంతే. ఓకే. మిల్కింగ్ అయితే ఇక్కడనే చూసుకోవాలి. పాలది అయితే ఇక్కడ వెండి తీసుకోవచ్చు. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. మొత్తం ప్యూర్ హెచ్ఎఫ్ తెస్తారు, లేకుంటే మీకు హెచ్ఎఫ్ క్రాస్లు ఒక రోజుకైతే 15 లీటర్ 16 లీటర్ పైన ఇచ్చే ఆవులే అన్న దగ్గర ఉంటాయి. ఇదే అన్న, ఇది చెప్పండి. ఇది థర్డ్ లాక్టివేషన్ అనేది. 9 లీటర్ గ్యారంటీ ఇచ్చినాను మనకి. ఓకే. 9 లీటర్లు. ఇది 10 డేస్ పడుతుంది. ఇది కూడా 10 డేస్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఆవులు మొత్తం అన్ని హెచ్ఎఫ్. మీకు జెర్సీ ఆవులు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, శివరాజ్ అన్నది. ఆల్రెడీ మార్కెట్లో కూడా సంతలో కూడా అన్న వాళ్ళు ఉంటారు సరదానగర్లో. కానీ ఇక్కడికి వచ్చి ఫామ్కి అన్న రా అన్న. 16 లీటర్ పైన అయితే ఇస్తుంది అన్న. 18 లీటర్ పైన ఇస్తుంది రోజుకు. 18 లీటర్ పైన. థర్డ్ లాక్టివేషన్. ఒకసారి పనులు చూడండి. సరే, పండ్లు చూపిస్తాం. ఓకే, అన్ని పండ్లు ఇది చూడండి. మిల్క్ వేన్ అవన్నీ చూడండి. అడ్డర్ క్వాలిటీ. 10 డేస్లో డెలివరీ అవుతుంది. శివరాజ్ అన్న, ప్రెగ్నెంట్ తీసుకుంటే మంచిదా లేకుంటే డెలివరీ అయింది తీసుకుంటే మంచిదా? డెలివరీ అయింది తీసుకుంటేనే మన దగ్గర పాల వెండి తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అయితేనేమో ఒకవేళ మీరు అనుకున్న తక్కువ ఇచ్చింది అనుకో, ఆవును తీసుకుని ఇంకో ఆవును ఇస్తాం. ఎక్కువ తక్కువ మరీ తక్కువ ఇచ్చింది అనుకో, ఇప్పుడు మేము 8 లీటర్ చెప్తాను, 3-4 లీటర్ ఇచ్చింది అనుకో, అది తీసుకొని ఇంకొక ఆవును ఇస్తాం. రైతులు ఏది తీసుకుంటే మంచిది? ఈయన తీసుకుంటేమో డైరెక్ట్ ఇంటికి కొనగానే పాలు వింటారు. ఈయన తీసుకుంటేమో వాళ్ళ దగ్గర కొన్నాక ఈయన ఇక్కడ ఉంటది కదా, గడ్డి తింటది, నీళ్ళు అవుతుంది, వాతావరణం సెట్ అయినాక ఆవింటది వాళ్ళ దగ్గర. అది కొంచెం డిఫరెన్స్. దానికి ఈయన డిఫరెన్స్ అనమాట. దీనికి కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఈయన దానికి ఈయన అయితే పొంగనే పాలు ఇస్తుంది, ఎంబడి పాలు వెండి చూసుకునవచ్చు. ఇంకోటి మేత తింటే నీళ్ళు అవుతుంది, ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఈయన అయితే 10 రోజులు టైం తీసుకుంటుంది కదా, దాని గురించి అది ఏం తింటది ఏం తాగుతానో అర్థమైపోతుంది. చూసుకుంటూ ఉండాలి దాని ఇష్యూ అలా రాకుండా. ఓకే, నెక్స్ట్ ఇప్పండి అన్న. థర్డ్ వన్ చెప్పండి. క్వాలిటీ చూడండి, ఆవులలో క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో. ప్రైస్ అయితే ఇప్పుడైతే మార్కెట్ లో ఏ విధంగా ఇప్పుడు తగ్గుతుందా, ఏ విధంగా ఉంటదన్న? ఆవుకి ఇప్పట్లో అయితే తగ్గే రేట్ అయితే ఏం లేదన్న. క్వాలిటీ ఆవుకు క్వాలిటీ రేటే.
ఎప్పటికీ అదే రేట్ ఉంటది. ఇది చూడండి ఈనింది అన్నది, ఇది అన్న పొద్దున మార్నింగ్ ఈనింది. ఓకే, ఏ బ్రీడ్ అన్నది? ఇది మన హెచ్ఎఫ్ క్రాస్. ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, మంచి లెంత్ లో ఉంది, మంచి హైట్ లో కూడా మంచిగా ఉంది చూడండి. మీకు లేపిన విషయం దగ్గర వాడాలి. ఓకే, ఎంత ఇస్తుంది అన్న మిల్క్? ఎంత ఇస్తుంది? 10 పైన ఇస్తుంది అన్న. 12 లీటర్ 20 లీటర్ల పైన. ఓకే చూడండి ఆల్రెడీ ఈనింది, ఈ రోజు మార్నింగ్ ఏడిందంట. జున్ను పాలు ఉంటది, ఆడదూడ ఫీమేల్ కాఫ్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇది దూడ ఆవు 10 లీటర్లు అయితే దాని అడ్డర్ దాని క్వాలిటీ చూసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. శివరాజ్ అన్న ఏమేమి మెయింటైన్ చేయాలి, తీసుకోగానే ఏమేమి పెట్టాలి రైతులు? ఆవును ఫస్ట్ తీసుకోగానే మన దగ్గర ఉరగడ్డ వేయాలి. ఫస్ట్ ఉరగడ్డ వేస్తే ఎక్కువ రోగం రాదు ఆవుకు. ఓకే, ఉరగడ్డ వేసి ఒక పూట పచ్చిగడ్డ వేయాలి, 2 పూటలు ఉరగడ్డ వేయాలి. ఉరగడ్డ వేసి ఏంటంటే ఆ బావుకు ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఆవు తొందరగా సుస్తు కాదు. పచ్చిగడ్డికి అయితే తొందరగా సుస్తు అవుతుంది ఆవు. అట్లా ఇవి మనకు అడిషనల్ గా ఏదన్నా కాల్షియం మినరల్ మిక్చర్ అవి దానిలో పొద్దున సాయంత్రం ఖచ్చితంగా వేయాలి. మినరల్ మిక్చర్ వాడాలి, కాల్షియం వాడాలి. ఇప్పుడు ఇది 20 లీటర్ల ఆవు ఉంది కదా, 20 లీటర్ ఎంత దాని ఇవ్వాలి? 5 కేజీస్ ఇవ్వాలి ఖచ్చితంగా. పొద్దున 5 కేజీలు, సాయంత్రం 5 కేజీలు, 10 కేజీలు ఇస్తే 10 లీటర్ పాలు ఇస్తుంది. అర్థం కదా? పచ్చి 5 కేజీలే లేకుంటే ఎండుదా? అట్లనే గడ్డి అంటున్నారా మీరు? దానా చెప్తారు. దానా తడిపొడి వేసి పత్తిపిండి కలిపి పెట్టాలి. పత్తిపిండి బిస్కెట్ పిండి కలిపి పెట్టాలి. చూసుకోవచ్చు. ఇది 5 కేజీలు దానా, ఒక మార్నింగ్ 5 కేజీలు, సాయంత్రం 5 కేజీలు ఇవ్వాలి. గడ్డి అయితే మనం తిన్నంత వేయాలి మంచిగా. ఎండుగడ్డి ఇస్తే తర్వాత ఎక్కువ ఇప్పుడు థైలేరియా ఇప్పుడు వస్తుంది కదన్న, ఇప్పుడు వచ్చేది వానాకాలం థైలేరియా వస్తుంది. దానికి ఏమన్నా అవాయిడ్ చేయడానికి ఏమన్నా చెప్పగలరా? ముందు జాగ్రత్తనే ఆకు ఫీవర్ వచ్చినప్పుడే ముందే అటాక్ కావాలి, చూసుకోవాలి. ఫీవర్ రాకముందుకు మనం ఫీవర్ వచ్చినాక 4-5 రోజులు డాక్టర్ పిలిపించి చూస్తే అది ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయడానికి రాదు, ఆవి ఎక్కువ ఖరాబ్ అయిపోతుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఎమ్మడే పట్టించుకొని దానికి బెర్నిల్ ఇంజెక్షన్ అని మనకు తెలిసిన మెడిసిన్ ఉంటే డాక్టర్ తొందరగా పిలిపించుకొని చూపించుకుంటే ఆవంతా ఫీవర్ రాదు, సుస్తు కాదు, ఖరాబ్ కాదు. అలర్ట్ ఉండాలి. ఆవును తీసుకుపోయినాక కన్ఫర్మ్ 24 అవర్స్ దాన్ని చూసుకుని ఉండాలి. అది తింటుందా, తింటలేదా, తాగుతలేదా, అది సాయంత్రం పాలు ఎక్కువస్తుందా, పొద్దుగల పాలు ఎక్కువస్తుందా, దాన్ని చూసుకుని ఉంటే మనకు దాని గురించి అనేది అర్థమైపోతుంది. మనం అదేనో కట్టేసి మనం ఏమో ఉండి సాయంత్రం పోయి పాలు వెండుకొని వస్తే ఆవు ఖరాబ్ అయిపోతుంది. అట్లా ఇవన్నీ మనము ఓపెన్ కూడా మేపొచ్చా? మేపొచ్చు, ఓపెన్ కూడా మేస్తాయి. ఇప్పుడు వచ్చేది వానాకాలం కాబట్టి మనం బయట వెంచర్లో పెడతాం కాబట్టి ఎక్కడైనా మేస్తాయి, ఎక్కడైనా మేస్తాయి. దాని అయితే దాని కంపల్సరీ 100% అందియాలి. వీటికి దాని అందిస్తేనే ఆవులు. ఓకే, ఇది చూడండి ఇక్కడ చూద్దాం. ఇంకా ఆవులని కట్టేద్దాం. ఇది చెప్పన్నా. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్నది. హెచ్ఎఫ్ క్రాస్ ఎన్ని పండ్ల మీద ఉంది? ఇది వేసిందన్న, పండ్లు వేసింది. ఓకే, థర్డ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ క్రాస్. థర్డ్ ఉంటుందా అన్న? థర్డ్ ఉంటుంది. ఓకే, ఈనిందా అన్న? ఈనడానికి ఉంది. ఈనడానికి ఎన్ని రోజులు ఇంతది? ఇది 10 రోజులు టైం పడతాను. ఓకే, ఇది కూడా 10 రోజులు టైం. 8 లీటర్ ఇస్తాను. 8 లీటర్, పొద్దుగల 8, సాయంత్రం 8, 16 లీటర్లు. ఒకసారి పండు చూడండి. ఇది చూడండి, ఇది మెయింటెనెన్స్ బట్టి తీసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే క్రాస్ తీసుకోండి, అవగాహన ఉన్న వాళ్ళే ప్యూర్ హెచ్ఎఫ్ తీసుకున్నా నడుస్తుంది. మంచి కాల్షియం మినరల్ మిక్చర్ దానికోసము 80,000 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది. ఓకే, కట్టేయండి అన్న. ఇంకో ఆవు కూడా చూపిద్దాం. ఇక్కడ లైన్ ఇట్లా చెప్పండి. ఇది చెప్పన్నా. ఇది హెచ్ఎఫ్ అనేది ప్యూర్ హెచ్ఎఫ్. ఇది ప్యూర్ హెచ్ఎఫ్ 4 పండ్లతో ఉన్నది. ఓకే, ఎన్నో లాక్టేషన్ ఉంటుంది అన్న? ఫస్ట్ లేదా సెకండ్ ఉంటుంది. ఫస్ట్ లేకుంటే సెకండ్. ఓకే, 4 పండ్ల మీద ఉంది. రైట్, ఫస్ట్ లేకుంటే సెకండ్ లాక్టేషన్ ఉంది, చూసుకోవచ్చు. ఎంత ఇస్తుంది అన్నది? ఇది 8 లీటర్ ఇస్తుంది ఇప్పుడు ఫస్ట్. ఓకే, 8 లీటర్స్ తొలిచూరు తొలితుంది. లెంత్ చూడండి, హైట్ కూడా మంచి హైట్ ఉంది, ప్యూర్ హెచ్ఎఫ్లు ఉంది. ఇవి 8 లీటర్స్ అయితే ఇది విండొచ్చు మనము. దాన మన మెయింటెనెన్స్ మీదనే హెచ్ఎఫ్ ఆవులు ఇస్తే మీకు 14, 16, 18, 20, 24 కూడా పిండుతాయి మనకి. ఇప్పుడు వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి అన్ని రోగాలు రావు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం మనం దోమలు అవి ఈగలు చూసుకోవాలి. ఇది చెప్పండి అన్న. అనేది 6 పండ్ల మీద ఉంది అన్నది. ఇదే బ్రీడ్ అన్న? ఇది జెర్సీ క్రాస్. జెర్సీ క్రాస్. ఇది 6 పండ్ల మీద ఉంది, జెర్సీ క్రాస్. ఇది ఎంత ఇస్తుంది అన్న? ఇది 6, 6.5 ఇస్తాను టైం. పూటకు 6, 6.5.
ఓకే 12 నుంచి 14 లీటర్ల మధ్యలో ఇస్తుంది, చూసుకోవచ్చు ఇది. ఓకే, ఇది ఎన్ని రోజులు పడుతుంది డెలివరీ అయిందా? ఇక పడదన్న 15 రోజులు పడుతుంది దీనికి. 15 days పడుతుంది. ఇంకా సంఖ్య చాలా వేయాలి, 15 days పడుతుంది. హెచ్ఎఫ్ కన్నా కంపేర్ చేసుకుంటే ఫ్యాట్ మంచిగా వస్తుంది, ఫ్యాట్ వేసినా బాగుంటుంది దీనికి, దాని కొద్ది దానికోసం. రోగాలు కూడా దాన్ని కంపేర్ చేసుకుంటే తక్కువ వస్తుంది దీనికి. ఓకే, శివరాజ్ అన్న చాలా మంది చెప్తుంటారు ఈ కేంద్రాలలో అయితే రేట్ తగ్గలేదు, కానీ ఆవుల రేట్లు మరి టూ మచ్ ఉన్నాయండి, దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన తాను పాల రేటు అయితే తక్కువ రేటే ఉంది, బయట పాల రేటు తక్కువ ఆవులు ఎక్కువ మెయింటైన్ చేస్తారు కాబట్టి బయట కంపేర్ చేస్తే మన తాను ఇంతమందికి ఏంటంటే గవర్నమెంట్ 45 ఫస్ట్ 23-25 లక్ష పెట్టి ఆవుకున్నారు. అవును, ఇప్పుడు అదే మళ్ళీ ఏమైతుంది పాల రేటు ఇప్పుడు ఇంతకుముందు 44 రూపీస్ ఉండే కాబట్టి ఇది తగ్గినందుకు జనాలకు తగ్గింది, రేట్ తగ్గింది అనుకుంటారు. అదే ఉన్నప్పుడు అదే లక్ష పెట్టుకుంటారు. ఇప్పుడు అదే ఎప్పుడైనా ఆవు రేట్ ఏం తగ్గదు, మంచి క్వాలిటీ అయినా క్వాలిటీ రేటే. బాగాలే నాకు సన్ను తక్కువనాయో పండ్లు తక్కువనాయో సంఖ్య కింది మీద ఉన్నది అనుకో రేట్ తక్కువ. 4 సన్లు సమానం ఉండి పండ్లు సరిగ్గా ఉంటే ఆవు ఎప్పుడైనా క్వాలిటీ మంచి రేట్ మంచి రేటే. అవును, అట్లా ఎప్పుడైనా అడ్డర్ క్వాలిటీ ఉంటది మెయిన్ గా. మీకు తర్వాత ఆవు మీరు పెండిన తర్వాత కూడా తర్వాత మళ్ళీ నెక్స్ట్ లాక్టేషన్ అమ్మినా డబ్బులు వస్తాయి. ఇలాంటి ఆవులు తీసుకుంటే, ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే మీకు సొమ్ము మీ ఇంటి దగ్గర ఉన్నట్టే అన్న తీసుకురండి. ఇది చెప్పండి, ఏనింది 10 ఇస్తాను టైం 10 పొద్దున 6 ఉంటుంది. ఓకే, మార్నింగ్ డెలివరీ అయింది, చూసుకోవచ్చు. దూడుంది, ఫీమేల్ కాఫ్. ఓకే, రెండు డెలివరీ కొన్ని ఉండనన్న. ఇది చెప్పండి, ఎన్నో లాక్టేషన్? ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. ఓకే, 5 days పడతాయి. ఓకే, ఇది 8.5-9 లీటర్ ఇస్తున్నా టైం. క్రాస్ అనేది. ఓకే, 2 క్రాస్, అది జెర్సీ క్రాస్, ఇదేమో హెచ్ఎఫ్ క్రాస్. ఇది హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ క్రాస్. ఓకే, ఇది ఎంత ఇస్తుంది అన్న? ఇది 8 లీటర్ ఇస్తాను టైం. ఎన్నో లాక్టేషన్ అనేది? ఇది థర్డ్ లాక్టేషన్. ఓకే, థర్డ్ లాక్టేషన్. ఓకే, ఇది 8 ఇస్తుందా? ఇస్తుంది, ఈజీగా ఇస్తాను 8 లీటర్. ఓపెన్ గా మేసి వచ్చి ఓపెన్ గా మేసి వస్తుంది. ఇప్పుడు వానకాలం కాబట్టి ఎక్కడైనా ఓపెన్ గా మేసాను. ఇప్పుడు ఓకే, ఎక్కడ ఎంచాలు వచ్చిపెట్టినా మేసి వస్తాయి. ఎండలు కూడా ఎక్కువ, ఎండలు ఏం లేవు కదా, నార్మల్ కూల్ వాతావరణం కూల్ ఉంటుంది కదా. అవును, ఎక్కువ డిసీజ్ గిరి రావు, బయట మేసి వస్తాయి, యథార్థంగా పాలిస్తాయి. ఓకే, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. అన్న మీ నెంబర్ చెప్పండి. 9505496717. తెలంగాణ మొత్తం సప్లై ఉంటుందా? ఎక్కడైనా సప్లై, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడైనా ఉంటుంది, ఆంధ్ర ఎక్కడున్నా కాంటాక్ట్ చేయండి. ఎక్కువ మంది ఇప్పుడైతే ఖమ్మం నుంచి, కరీంనగర్, వరంగల్ నుంచి ఆవులు కొనడానికి వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల. రండి అన్న దగ్గరికి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎప్పుడెప్పుడు లోడ్లు వస్తాయన్న? వారంలో శుక్రవారం, సోమవారం వస్తాం. శుక్రవారం, సోమవారం. ఓకే, శుక్రవారం, సోమవారం 2 రోజులు అయితే లోడ్లు దిగుతాయి అన్న దగ్గర. 2 వారాల్లో వారానికి 2 సార్లు దిగుతాయి. 2 సార్లు దిగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండి మీరు చెక్ చేసుకొని, బయట ఎవరు గ్యారంటీ ఇయ్యరు హెచ్ఎఫ్ ఆవులకు. అన్న మాత్రం పాలది కూడా గ్యారంటీ ఇస్తున్నారు, మిల్క్, ఇంకొకటి రొమ్ములది, గుడ్లమాయది మొత్తం గ్యారంటీ ఇస్తున్నారు. చూడండి, ఏమైనా ఉన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.